హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బిందూస్ యూట్యూబ్ ఛానల్. మరో లంచ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు నా లంచ్ చాలా సింపుల్. బాయిల్డ్ ఎగ్స్, వైట్ రైస్, పాలకూర, పెసరపప్పు కర్రీ, చింతకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి. సో చెప్పాను కదా చాలా పచ్చళ్ళు ఉన్నాయి. సో కొత్త చింతకాయ పచ్చడి టేస్ట్ చేసేద్దాం. సో హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నానండి. ఇది కుక్కట్పల్లిలో ఉంది వీళ్ళ స్టోర్. చాలా బాగున్నాయి పచ్చళ్ళు. చాలా చాలా పుల్లగా ఉంది. ఇది చింతకాయ పచ్చిమిరపకాయ వేసిన పచ్చడి, చింతకాయ ఎండుమిరపకాయ వేసిన పచ్చడి కూడా ఉంది. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చాలా పుల్లగా ఉంది. ఇది పులుపు ఇష్టమైన వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఓహో, పులుపు ఉంటుంది అనుకున్నాను కానీ మరి ఇంత పులుపు ఉంటుంది అనుకోలేదు. సో ఇందులోకి పెసరపప్పు, పాలకూర కూడా కలుపుకుంటున్నాను. చాలా పుల్లగా ఉంది ఇది. మీ లంచ్ ఏంటి? మెసేజ్ చేసేయండి. జస్ట్ ఇప్పుడే వచ్చాను స్కూల్ నుంచి. సో ఆకలేసేస్తుందని వేడి అన్నం అండ్ పచ్చళ్ళు, పప్పు, బాయిల్డ్ ఎగ్స్. ఇంకేం కావాలి? చాలా ఎమ్మీగా ఉంది ఈ కాంబినేషన్ కూడా. పాలకూర పప్పు, చింతకాయ పచ్చడి. ఆహా, పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా టేస్ట్ చేసేయండి చింతకాయ పచ్చడి. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే నా ముందున్న వీడియోస్ కూడా అన్నీ చూడండి. ఫుడ్ వీడియోస్ చాలా ఉన్నాయి, రీల్స్ కూడా చాలా చేస్తున్నాను. అన్ని వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా రోజులైన కానీ తీసుకొచ్చి ఈరోజు టేస్ట్ చేస్తున్నాను. సూపర్ లంచ్. అలాగే బాయిల్డ్ ఎగ్. నెక్స్ట్ మామిడికాయ పచ్చడి. ఇది ఇలాగే ప్లెయిన్గా తినేయచ్చు. సో అన్నీ టేస్ట్ చేద్దాం. సింపుల్ లంచ్. కర్రీసు, పచ్చళ్ళు ఇవన్నీ ఎక్కువ తీసుకుంటూ రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకుంటూ ట్రై చేస్తున్నాను. చూద్దాం. టేస్టీ లంచ్. టేస్టీ అండ్ యమ్మీ. రోజు చాలా వెరైటీస్ ఉంటాయి. ఈరోజు ఇంకా పెరుగు చారు ఉంది, బెండకాయ ఫ్రై ఉంది. బట్ పచ్చళ్ళతో తిందామని ముందు వీడియోలో చెప్పాను కదా, ఈరోజు కొత్త పచ్చడితో ట్రై చేస్తానని. అందుకోసం పచ్చళ్ళతో ట్రై చేస్తున్నాను అనమాట. మామిడికాయ ముక్క. సూపర్ అండ్ యమ్మీ టేస్టీ లంచ్ నాది. మీరందరు కూడా ట్రై చేయండి ఈ కాంబినేషన్. మీలో ఎంతమందికి కాంబినేషన్ నచ్చుతుందో కమెంట్ చేసేయండి. టేస్టీ అండి మీ లంచ్. సో డైలీ ఎగ్స్ తీసుకోవడం కూడా చాలా మంచిదని డాక్టర్ చెప్పారు కాబట్టి నేను ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నా నా లంచ్లో. ఇంతకుముందు చూపించినట్టు బ్రేక్ఫాస్ట్లో ఒక 2 ఎగ్స్ అండి, లంచ్లో 2 ఎగ్స్.
ప్రోటీన్ కోసం కుదిరితే మీరు కూడా ఎగ్స్ తినండి లేదా చికెన్ తినండి. వెజిటేరియన్స్ అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా క్వేల్ ఎగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా మంచిది. క్వేల్ ఎగ్స్ తినడం కూడా. ఇది నా లంచ్. ఆ ఎగ్ కూడా నేను తినేస్తాను. ఓకేనా, ఇది నా లంచ్. కమ్మటి పుల్లటి చింతకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, పాలకూర పప్పు అండ్ వైట్ రైస్తో చాలా బాగుంది. సో మీ లంచ్ ఏంటనేది కమెంట్ చేసేయండి. కొద్దిగా అయ్యాక లైవ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.